హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 116. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఇక్కడే ఉందని నాకు తెలుసు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? వీడితో చేరి బంటి, నేను తర్వాత కలుస్తాను, నువ్వు పద ఇంటికి అంటూ లక్కీ చెయ్యి పట్టుకొని ఇంటికి దారి తీశాడు శౌర్య. బాయ్ లక్కీ అని బంటి అనగానే, నేను మళ్ళీ కలుస్తానురా బంటి అని చెప్తూ శౌర్యతో పాటు వెళ్ళింది లక్కీ. అంతకు ముందు రోజే ఇంటికి వచ్చిన రజని దేవుడికి పూజ చేస్తూ ఉండగా హాల్లో ఎవరో వచ్చిన అలికిడి. ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. రామకృష్ణ చాలా కోపంగా లోపలికి అడుగుపెట్టాడు. అంతే ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వేసి వెంటనే ఆయన దగ్గరికి పరిగెత్తి, ఏమండి, మీరు మీరు ఎలా ఉన్నారు? మీకోసమే నేను అక్కడికి వద్దామనుకున్నాను, అయినా మీరేంటి ఇలా అని ఏడుస్తూ ఆమె అడుగుతూ ఉంటే, ఏ ఇంటికి రావడం మీకు ఇష్టం లేదా రజని? వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి అన్నాడు రామకృష్ణ. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అసలు మీరు జైల్లో ఉండాలి కదా అని రజని అనగానే, నోర్ముయ్, ఎప్పుడు చూసినా జైలు జైలు జైలు. నువ్వేమనుకుంటున్నావు? నీ పిల్లలు నన్ను జైల్లో వేస్తే హ్యాపీగా జైల్లో ఉండి ఈ 3 సంవత్సరాలు బాధపడుతూ మూలన కూర్చుంటాను అనుకున్నావా? నేను రాజకీయ నాయకుణ్ణి, నా దగ్గర చాలా ఎత్తులు ఉన్నాయి అని రామకృష్ణ అనగానే, నేనెందుకు అలా అనుకుంటానండి? మీరు లేక, పిల్లలు లేక నేను ఇంట్లో ఒంటరిదాన్నైపోయాను అంటూ ఏడుస్తుంది. తన ఏడుపు చూస్తే బాధ అనిపించింది రామకృష్ణకి. వెంటనే ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఊరుకో రజని, జీవితం పాఠాలు నేర్పిస్తుంది. నా పిల్లలు నాకు బాగా నేర్పారు. ఎప్పటికైనా ఎవరు శాశ్వతం కారు. ఇంత డబ్బు సంపద ఉన్నా, పిల్లలు ఉన్నా కేవలం చివరి వరకు తోడు ఉండేది ఒకరికొకరు, కేవలం భార్యాభర్తలు మాత్రమే అంటే ఏంటో అనుకున్నాను రజని. ఇవాళ నా విషయంలో అదే నిజమవుతుంది. నువ్వు మాత్రమే నా విషయంలో నిజంగా బాధపడుతున్నావు. తప్పు చేశాను, నా పిల్లల శ్రేయస్సు కోరి. ఇకపైన ఎవరి కోసం కాదు, నీ కోసమే బ్రతుకుతాను రజని నేను. ఏడవకు అని అంటూ ఉండగా పైనుంచి రోషన్ వచ్చాడు. డాడీ అంటూ. ఏంటి వీడు ఇక్కడే ఉన్నాడా? వీడు ఉన్న ఇంట్లో ఆ మాటకొస్తే నీ పిల్లలు ఉన్న చోట నేను ఉండలేను రజని అన్నాడు రామకృష్ణ. ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళు మన పిల్లలు, ఇది మన ఇల్లు అని రజని అనగానే, కాదు, వాళ్ళు నా పిల్లలు కాదు. నా పిల్లలైతే ఇలా చెయ్యరు. నన్ను జైలుకి పంపాలి అనుకోరు. నేను వాళ్ళ తండ్రిని. వాళ్ళ మంచి మాత్రమే కోరాను, కానీ వాళ్ళు నా నాశనాన్ని కోరారు అని రామకృష్ణ అనగానే, లేదు డాడీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేనేం మీకు విరుద్ధంగా వెళ్ళలేదు, కానీ శౌర్య విషయంలో మీరు చేసింది తప్పు అని రోషన్ అనగానే, వద్దు, వాడి పేరు నా ముందు తీయకు, వెళ్ళిపోమ్మను రజని నా ముందు నుంచి అనగానే, రోషన్ నీకు దండం పెడతాను, వెళ్ళు ఇక్కడి నుంచి అని రజని అంటూ, మీరు రండి, అలసిపోయి ఉంటారు అంటూ రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా అడుగుతుంది, అసలు మీరు ఎలా వచ్చారు? ఇంట్లోనే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళరు కదా అని ఏడుస్తూ అడుగుతుంది రజని. ఏడవకు రజని, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. నా లాయర్ నా శిక్షకు ముందే హైకోర్టులో క్వాయిష్ పిటిషన్ వేసి సెంటెన్స్, సస్పెన్స్ అండ్ బెయిల్ పై అప్లై చేశాడు. ఆ విషయం నాకు తెలీదు. అది శాంక్షన్ అవ్వడానికి టైం పట్టింది. అయితే ఏ రోజైతే నన్ను శిక్ష అమలుకి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారో ఆ రోజు స్టమక్ పెయిన్ వచ్చి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్కి నుంచి జైలుకి వెళ్ళలేకపోయాను. ఆ రోజు సాయంత్రమే నాకు బెయిల్ వచ్చింది. ఇక ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నా అని చెప్పి, బాగా అలసిపోయాను రజని, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, మీకు తినడానికి ఏమైనా తెస్తాను, తిన్నాక రెస్ట్ తీసుకోండి అంటూ ఏడుస్తూనే కిచెన్లోకి వెళ్ళింది రజని. ఆ రోజు కొత్త విల్లాలోకి ఫర్నిచర్ మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంట్లోంచి వస్తువులన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. బంటి కయ్యం ఆ పని చూసుకుంటున్నారు. ఇక గురునాథం సులోచనమ్మ గుడికి వెళ్లారు పంతులతో మాట్లాడడానికి. పుష్ప జయంతి షాపింగ్ కి వెళ్లారు కొత్త బట్టల కోసం. శౌర్య రూమ్ కి వెళ్ళిన లక్కీ
బావా బావా మీకో విషయం చెప్పనా అని అడిగింది నిద్రలేపి మరి. ఏంటే మంచి నిద్ర పాడు చేశావు అన్నాడు చిరాకుగా శౌర్య. దాంతో కోపం వచ్చిన లక్కీ పో బావా నేను నీతో మాట్లాడను అని అలుగుతుంది. ఇక శౌర్యకి చిర్రెత్తుకొచ్చింది. తింగరి ముఖందాన నిద్ర నుంచి లేపి మరీ అలిగి కూర్చోవాలా? వెళ్ళు ఇక్కడి నుంచి అని ఈసారి గట్టిగా అరిచాడు. ఎప్పుడూ అంతే. నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోడు అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది లక్కీ. అబ్బా! దీంతో వేగడం చాలా కష్టం. ఇప్పుడు వెళ్ళి దీన్ని బతిమాలాలా? ఏడుస్తూనే ఉంటుంది వెళ్ళకపోతే అనుకుంటూనే పైకి లేచి బయటికి వెళ్ళి చూశాడు. కిందికి వెళ్ళిపోయింది. పాపం ఏం చెప్పడానికి వచ్చిందో ఏంటో అని టీషర్ట్ వేసుకుంటూ మెట్ల దగ్గరికి రాగానే అక్కడే మెట్లపై కూర్చొని ఉంది లక్కీ. చెంపకు చెయ్యి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ. ఏంటి అలిగావా అని పక్కనే కూర్చున్నాడు శౌర్య నవ్వుతూ. ఒకసారి ముఖం చూసి కోపంగా పక్కకు తిప్పుకుంది లక్కీ. అది కాదురా లక్కీ, నైట్ డ్యూటీలో ఉన్నాను కదా, అందుకే మంచి నిద్ర పట్టేసింది ఇప్పుడు. ఈ టైంలో నువ్వొచ్చి లేపేసరికి చికాకు వచ్చింది అన్నాడు శౌర్య నచ్చచెప్తూ. ఇక మెల్ట్ అయిపోయిన లక్కీ ఇట్స్ ఓకే బావా అంది 2 సెకండ్లకి. ఓకే, మరి నువ్వు ఏడుపు ముఖం పెడితే అస్సలు బాలేదు. అందమైన అమ్మాయిలు కోపంలో ఏడుపులో ఉన్నా చాలా అందంగా ఉంటారు. అదేంటో లక్కీ నిన్ను మాత్రం అస్సలు చూడలేం అన్నాడు శౌర్య మళ్ళీ తనని ఏడిపించడానికి. దాంతో కోపంగా చూసింది లక్కీ. ఓకే ఓకే ఫైన్, ఈసారి సిన్సియర్గా సారీ అంటూ 2 చెవులు పట్టుకొని మరీ తనకి సారీ చెప్పాడు శౌర్య. ఇక నవ్వేసిన లక్కీ అది కాదు బావా, అప్పుడు నా రూమ్ ని ఆ రాక్షసికి ఇచ్చినప్పుడు ఏం చెప్పావు? ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వు లక్కీ, కొత్త విల్లా కన్స్ట్రక్షన్ లో ఉంది, అక్కడ నచ్చినట్లు ఒక రూమ్ డిజైనింగ్ చేయిస్తాను అని చెప్పావు కదా, మరి నా రూమ్ ఎక్కడా అని అడిగింది లక్కీ. ఓ అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, వెళ్దాం విల్లాకి అని శౌర్య అనగానే వాట్, ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా అని లేచి నిలబడి అడిగింది. తీసుకెళ్ళాలి కదా, ఇప్పటి వరకు నువ్వు చూడనే లేదు అన్నాడు నవ్వుతూ తనని చూస్తూ శౌర్య. ఓకే బావా, మీరు త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి, మీరు తినగానే బయలుదేరదాం అంటుంది హ్యాపీగా నవ్వుతూ లక్కీ. తన నవ్వుతున్న ఫేస్ ని చూసి శౌర్య కూడా హ్యాపీగా ఓకే అంటూ తన తలపై తట్టి ఫ్రెష్ అప్ అవడానికి రూమ్ లోకి వెళ్ళాడు. తను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి మళ్ళీ టిఫిన్ రెడీ చేసి ఇచ్చింది. ఇక టిఫిన్ చేసి లక్కీని తీసుకొని విల్లాకి బయలుదేరాడు శౌర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. చాలా చిన్న ఎపిసోడ్ అండి, ఏమనుకోవద్దు, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. పైన రెగ్యులర్ గా పెద్దగా ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.